హలో ఫ్రెండ్స్, యాపిల్ మ్యాంగో తెలుగు ఛానల్కి స్వాగతం. మార్కెట్లో ముల్లంగి దుంపలు చాలా ఎక్కువగా దొరుకుతున్నాయి కదండి. ముల్లంగి ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిది. ఆల్రెడీ ముల్లంగి పులుసు చూపించాను, ముల్లంగి ముక్కలు నిమ్మకాయ పిండుకొని ఎలా తినాలో చూపించాను. ఇప్పుడైతే ముల్లంగి రసం చూపిస్తున్నాను. ముల్లంగి పైన ఉండే ఆకు అంటే లేతగా ఉన్న ఆకును మాత్రం అస్సలు పారేయకండి. దాంతో మనం పప్పు చేసుకోవచ్చు, అలాగే ఓన్లీ పిడపు కూర అంటాం కదా, పోపు పెట్టి అది కూడా చేసుకోవచ్చు. ముల్లంగి లేతగా ఉంటేనే బాగుంటుందండి. దాని తొక్క తీసి ఒక కప్పు ముక్కలుగా పెట్టుకున్నానండి. అలాగే అందులో పావు వంతు పెసరపప్పు తెచ్చి నానబెట్టుకొని వీటిని సెపరేట్గా ఉడికించుకుంటున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి ముల్లంగి దుంపలు ఒకటా రెండా అనేది మీరు నిర్ణయం తీసుకోండి. ఇది నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి. నేను ఎక్కడో తిన్నాను, సో ఇలా చేశాను, చాలా బాగుంది. దీంట్లోకి పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా, అలాగే అల్లం ముక్క, కొద్దిగా ఉప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు, ఈ నాలుగిటిని దంచుకోవాలి. అలాగే ఉడికించిన పెసరపప్పుని మ్యాష్ చేసుకుంటే బాగుంటుంది. అంటే పప్పుగా ఉంటే బాగుండదు. ముల్లంగి ముక్కలు మనం పేస్ట్ చేయకుండా అలా ముక్కగా ఉంటే బాగుంటుంది. జస్ట్ ఇలాగా ప్రెస్ చేసినట్టు చేస్తే కొద్దిగా చితుకుతాయి, లేదంటే అలాగ కూడా వదిలేయచ్చు. ముక్కల సైజు కూడా మీరు చిన్నవా పెద్దవా అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా చేసుకోవచ్చు. బాగా కలిపిన తర్వాత ఇవి ఆల్రెడీ ఉడికినవే కనుక మంట తగ్గించి పెట్టుకోవాలండి. ఉప్పు వేసి క్రష్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి అది ఉంది కదా, ఆ ముద్ద వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. అలాగే నీళ్లు మనం గరిటె జారుగా ఎంత కావాలనేది నీళ్లు వేసుకొని చిన్న మంట మీద మరిగించుకోవాలండి. ఆల్రెడీ అవన్నీ ఉడికిపోయినవని మనం పోసిన నీళ్లు మరిగితే చాలు. సో 6-7 నిమిషాలకే మనకు మరిగిపోతుంది. దీంట్లో నేను తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం పోపు పెట్టుకోవడమేనండి. నూనె మరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే ఎండుమిరపకాయ కావాలంటే మీరు వేసుకోవచ్చు. నాకు అది లేక పచ్చిమిర్చి వేసుకున్నాను. మీరు రెండు కూడా వేసుకోవచ్చు. దీంట్లో నేను కరివేపాకు వేసుకుంటున్నాను. ఈ పోపుని ఇందులో యాడ్ చేయడం అండి చాలా సింపుల్ కానీ చాలా బాగుంది. ఇక మీకు వెల్లుల్లి, అల్లం పచ్చిది వేసాం పర్లేదని మీరు అనుకోవచ్చు. వేయించడం కాకుండా ఇలా వేసుకుంటే ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. మీకు ఇలా వద్దంటే పోపులో కూడా మీరు వేయించి వేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే నాకు చాలా నచ్చింది. మీరు ఒకసారి ట్రై చేయండి. వేడి అన్నంలో చాలా బాగుంది. మీకు డౌట్ రావచ్చు, ముల్లంగి రసం అంటున్నాం కదా, ఇందులో చింతపండు వేయొద్దా అని. చింతపండు వేస్తే అది పులుసు వేరే టేస్ట్ వస్తుందండి. ఇది చింతపండు వేయకుండానే ఆ పెసరపప్పు కమ్మదనం, ఈ ముల్లంగి ముక్కలు, ఆ ఉప్పు పట్టి చాలా బాగుందండి. డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంది. వేడి అన్నంలోకి ఇంకా బాగుంది. సో తప్పకుండా ఇది ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.